హాయ్. హాయ్. నేను అన్నీ చెప్పేశానులే. అవునా? జస్ట్ ఫార్మాలిటీ కోసం. యా. అన్నయ్య, దిస్ ఇస్ రాజ్. నిన్న చెప్పాను కదా. నమస్తే సార్. నమస్తే బాబు, కూర్చోండి. కూర్చోండి. తమ్ముడు గారు, మా ఆయన గారు చూడడానికి కొంచెం మొరటోళ్ళ ఉంటారు, కానీ మనిషి మంచోళ్ళే. ఏమే ఇప్పుడు అవసరం నా గురించి చెప్పడం? మీరేం భయపడిన అవసరం లేదు, సరిగా కూర్చోండి. ఏంటమ్మా, కొంచెం బిల్డప్ ఇచ్చి టెన్షన్ పెడదామని చూస్తే ఇది ఇలా చేసింది. చూడ్డానికి రౌడీలా ఉంటావుగా. రియల్ ఎస్టేట్లో ఈ మాత్రం కనిపించకపోతే పనులు అవ్వే. వదినకి తోబుట్టులు ఎవరు లేరు కదా, తనని చూడగానే సొంత తమ్ముడిలా ఫీల్ అయి ఉంటుంది. పోనీ అన్నయ్య. భలే కనిపెట్టావు మరదల పిల్ల. రాజ్, ఇదయ్యా మా ఫ్యామిలీ. మా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా ముచ్చటగా ఉంది. అన్నయ్య, ఆ? తను మెగాస్టార్ ఫ్యాన్. అవునా? నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్నే. సరిపోయింది. రాజ్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? అది చెప్తాను. నేను పుట్టిన 3 నెలలకే మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు 2 పెళ్లి చేసుకున్నారు. నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఇప్పుడు వాళ్ళు కూడా పోయారు. నౌ ఐఎమ్ సింగిల్. మేమంతా లేమా తమ్ముడు, నువ్వు ఒంటరివాడు ఎలా అవుతావు? అందరూ ఉన్నోళ్ళ కన్నా ఎవరూ లేనోళ్ళకే బంధాల గురించి బాగా తెలుస్తుంది. అయినా నువ్వు మా చెల్లిని బాగా చూసుకుంటే మాకంతే చాలు. వీడిని చేసుకొని తప్పు చేసిన జీవితంలో ఒక్కసారి కూడా ఫీల్ అవ్వకుండా మీ అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. మంచి ముహూర్తం చూసి త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. పదండి, ఫోన్ చేద్దాం. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్ రాజ్. నేను కాదు దానికి కారణం, ఇంకెవరో. అలాంటవేంటి? నాకేం సంబంధం? ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నా వల్ల కాదని చెప్తున్నాను. రాజ్, నేను చెప్పేది విను. ఎవరో వాడు. అరే, నేను చెప్పేది నేను విను. కాదు. రాజ్ ప్లీజ్, రాజ్ ఒక్క పోయి నిమిషం వాణ్ణి ఆగు, పట్టుకోపో. రాజ్ ప్లీజ్. రాజ్, రాజ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభంలే, అదంతా ముందుండాలి. ఏమంటున్నాడు? ముందుగా ప్రెగ్నెన్సీ తీయించుకో, చిన్నగా మా వాళ్ళని కన్విన్స్ చేద్దామంటున్నాడు. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ అన్నమాట. అదే నాకు కూడా అనిపిస్తుంది. మేము చేసిన తప్పుకి భూమి మీదకి వచ్చే బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, నేను మాట్లాడతా. సాటర్డే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా రాజ్? థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఏమైపోయేదన్న రాజ్. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. నందిని, నందిని, వాట్? అసలు ఏమైంది? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? అసలు ఏం జరిగింది? ఎంతమందిని మోసం చేస్తావు? ప్రేమిస్తూనే నా వెంట పడ్డావు, దాని వెంట కూడా పడ్డావు. తీరా దాని కడుపు వచ్చేసరికి దాంతో పెళ్లి కొప్పుకున్నావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు తెలుసుకొని మాట్లాడు. తను నాకు అన్ని నిజాలు చెప్పింది. వాట్? అసలు తను ఏం చెప్పింది? నువ్వేం అర్థం చేసుకున్నావు? నా కడుపు కారణం రాజన్ చెప్పింది. ఇది చాలదా? అది నిజం కాదు. నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. ఒక అబద్ధం ఆడినవాడు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను నిన్ను నమ్మను. పెళ్లికి ముందే
నీ నిజ స్వరూపం బయటపడింది. లేదంటే నా జీవితం నాశనం అయ్యేది. గుడ్ బై. ఏయ్ నందిని, హే ఆపు ఆపు. ఓకే మేడం. లిఫ్ట్ కావాలి మేడం. ఈ టైంలో వద్దు మేడం. పోనీలే, లిఫ్ట్ ఇద్దాం. హలో, ఎక్కడున్నావమ్మా? అన్నయ్య వచ్చేస్తున్నాను. తొందరగా వచ్చేయమ్మా, లేట్ అయిపోయింది. దారిలో ఓ నలుగురు లిఫ్ట్ అడిగితే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను. ఇంకెంతసేపు పడుతుందమ్మా? హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని. హలో హలో, ఏమైందమ్మా? అమ్మా నందిని, స్పీడ్గా పోనీరా. హలో పోనీరా. నందిని, ఏమైంది? అమ్మా నందిని, హలో హలో, అమ్మా నందిని, హలో హలో నందిని, తన లొకేషన్ ఎక్కడుందో దేవుడా. నందిని నందిని నందిని, నందిని, అమ్మ నందిని, నందిని, ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? అమ్మ నందిని, నందిని, నందిని. నిన్ను చంపిన ఏ నా కొడుకుని వదలను. ప్రతి ఒక్కడిని వెంటాడి వెంటాడి చంపుతాను. మనం ప్రేమించిన వాళ్ళు ఇంత నీచులా?
అసలు విషయం నేను చెప్తాను.